జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో 7వ అవతారం రామావతారం. ఇప్పుడున్నటువంటి కలియుగంలో కూడా మన యొక్క మనస్సును కదిలించే మహాగాథ శ్రీరామావతారం. ఈ యొక్క కథ అసలు ప్రారంభం ఎక్కడంటే వైకుంఠంలోనే జరిగింది. మనము ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి వైకుంఠంలో 2 ద్వారపాలకులు ఉండేవాళ్ళని, వాళ్లే జయా విజయులు. మొదటి జన్మ శాపం అయిపోతుంది. ఇప్పుడు 2వ జన్మ ఈ యొక్క జయా విజయులు రామావతారంలో శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరాముడితో యుద్ధం చేయడానికి వీళ్ళు శాపగ్రస్తులు ఇక్కడ పుడతారు. ఈ యొక్క రామావతారంలో రావణుడుగా కుంభకర్ణుడుగా వీళ్ళిద్దరూ జన్మిస్తారు. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు విశ్రవ మహర్షి, కైకసి. వీళ్ళకు మొత్తం 3 కుమారులు: రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. రావణాసురుడు చిన్నప్పటి నుంచే అపారమైనటువంటి బలం గలవాడు. అదేవిధంగా ఒకసారి రావణుడు, కుంభకర్ణుడు ఇద్దరూ కలిసి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారు బ్రహ్మ కొరకు. వీళ్ళ ఘోరమైనటువంటి తపస్సును చూసి సంతోషించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. మీ యొక్క తపస్సును నేను మెచ్చుకున్నాను, మీకు ఏం కావాలి అని బ్రహ్మదేవుడు రావణ కుంభకర్ణులను అడుగుతారు. ఇక రావణాసుడి వరం ఎలా ఉంటుందో చూడండి. దేవతల వల్ల, రాక్షసుల వల్ల, గంధర్వుల వల్ల ఎవరు నన్ను చంపకూడదు, ఆ విధమైనటువంటి వరాన్ని నాకు ఇయ్యండి అని అడుగుతాడు. రావణాసురుడు అడిగిన అన్ని వరాలను బ్రహ్మ ఇచ్చేస్తాడు. కానీ రావణాసుడు ఒక పెద్ద తప్పు చేస్తాడు. అదేమిటంటే ఇక్కడ మానవులను తన లెక్కలో మర్చిపోతాడు. అంటే మానవుల వల్ల అతనికి ఏం అపాయం ఉండదనా, లేకపోతే మానవులు ఇతన్ని ఏమి చేయలేరనా? ఇదే అతని యొక్క పెద్ద తప్పుగా చెప్పొచ్చు. రావణాసురుడికి వరం ఇచ్చాడు, మరి కుంభకర్ణుడు కూడా వరం ఉంది కదా, అదే వరమో చూద్దాం. కుంభకర్ణుడు చాలా బలవంతుడు, అపారమైనటువంటి బలశాలి. ఆయన కూడా బ్రహ్మను వరం కోరాలి కదా. ఆ వరం ఏమిటంటే ఇతను ఏ వరం అడగాలనుకుంటున్నాడో ఆ వరం అడిగితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో గమనించినటువంటి దేవతలు సరస్వతి అమ్మవారిని వెళ్ళి వేడుకుంటారు. ఎప్పుడైతే ఆయన వరం కోరుకుంటాడో ఆ సమయంలో ఇంద్రాసనం కావాలి అనేది ఆయన చెప్పాల్సింది. కానీ ఆ సమయంలో అతని నాలుకపై సరస్వతి అమ్మవారు వెళ్ళి నిద్రాసనంగా మార్చేస్తారు. తదాస్తు అని బ్రహ్మ చెప్పగానే ఆ వరం అతనికి వచ్చేస్తుంది. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరానికి కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రలో ఉండిపోతాడు. కానీ రావణాసురుడు మళ్ళీ బ్రహ్మను ప్రార్థిస్తాడు, స్వామి దీన్ని ఎలాగైనా మార్చండి అని. అప్పుడు కుంభకర్ణునికి 6 నెలలు నిద్రపోయే విధంగా, ఒక్కరోజు మేల్కొనే విధంగా వరాన్ని ఇస్తాడు బ్రహ్మ. ఎప్పుడైతే బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతారో రావణాసురుడు దేవతలను, అదేవిధంగా మహర్షులను అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. విపరీతమైనటువంటి గర్వంతో అన్ని లోకాలు తన ఆధీనంలో ఉండాలనే ఉద్దేశంతో అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. ఇది గమనించినటువంటి దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని వెళ్ళి వేడుకుంటారు, స్వామి రావణాసురు ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు, మీరు మాత్రమే మమ్మల్ని కాపాడాలి అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిరునవ్వుతో ఇలా అంటాడు, రావణుడిని ఒక మనిషి మాత్రమే సంహరించగలడు, అందుకు నేనే రాముడిగా అవతరిస్తాను అని చెప్తాడు. భూలోకంలో అయోధ్య నగరానికి రాజు అయినటువంటి దశరథ మహారాజు ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేకుండా మనస్సు క్షోభంతో ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కలిసి అతనికి ఒక సలహా ఇస్తారు, మీరు పుత్రకామేష్టి యాగం చేయండి, మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని. మహర్షుల వాక్కు ప్రకారం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ సమయంలో పుత్రకామేష్టి యాగ ఫలంగా శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ యొక్క 4 సంతానం పుడతారు దశరథ మహారాజుకి. శ్రీమన్నారాయణుడి యొక్క లీలనే ఇదంతా కూడా. శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా లోక కళ్యాణార్థం జనించిన తరువాత అమ్మవారు సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొనుటకు ఒక సందర్భం ఏర్పడుతుంది. అదే సీతా స్వయంవరం. ఇక్కడ జనక మహారాజు గారు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారు.
అదే సమయంలో దశరథ మహారాజు గారికి ఒక పిలుపు వస్తుంది. ఇక్కడ స్వయంవరం జరుగుతుంది, తన కూతురికి సంబంధించి ఒక స్వయంవరం జరుగుతుంది. ఎవరైతే శివధనుస్సును ఎక్కువ పెడతారో వాళ్ళకి తన పుత్రిక అయినటువంటి సీతాదేవిని ఇచ్చి కళ్యాణం చేయిస్తామని. స్వయంవరానికి అతిరథ మహారథులు ఎంతోమంది రాజులు వస్తారు. వచ్చి ఆ శివధనుస్సుని ఎత్తలేక విరమించుకొని వెళ్ళిపోతారు వెనక్కి. ఇక చివరగా రావణాసురుడు కూడా వచ్చి ప్రయత్నం చేస్తాడు, కానీ ఒక్క ఇంచు అంగుళం కూడా ఆ యొక్క శివధనుస్సును కదపలేడు. ఇక శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఒకే ఒక్కసారి ఆ యొక్క విల్లును ఎత్తి విరిచేస్తారు. ఇక శివధనస్సు విరిగిపోతుంది. సీతమ్మ వారు రాముల వారిపై వరమాల వేస్తుంది. సీతారాముల కళ్యాణం తరువాత శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం ఒక 14 సంవత్సరాలు చేయవలసినటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఎందుకంటే దశరథ మహారాజు గారు కైకేయికి ఇచ్చినటువంటి మాట ప్రకారం భరతుడికి పట్టాభిషేకం చేయాలని, అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం చేయాలనేది ఇక్కడ నిబంధన. ఈ యొక్క నిబంధనను, అదేవిధంగా పితృవాక్య పరిపాలనకు ఎలాంటి అడ్డంకం లేకుండా శ్రీరామచంద్రమూర్తి, అదేవిధంగా సీతమ్మ వారు, లక్ష్మణుడు ముగ్గురు కూడా వనవాసానికి వెళ్తారు. ఈ యొక్క అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో రావణాసుడు ఒక యుక్తి ప్రదర్శిస్తాడు. ఎలాగైనా సరే సీతమ్మ వారిని అపహరించాలి అని. అందులో భాగంగా ఒక మారీచుడు అనే ఒక రాక్షసుని ఒక బంగారు మృగంలాగా పంపిస్తాడు. సీతమ్మ వారు ఆ యొక్క బంగారు మృగాన్ని చూసిన వెంటనే చాలా బాగుంది, ఇది నాకు కావాలి అని రాముల వారిని అడుగుతుంది. వెంటనే రాముల వారు ఆ యొక్క బంగారు మృగాన్ని వెంటబడి దాన్ని తీసుకురావడానికని వెళ్తారు. అదే సమయంలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని లంకకు తీసుకెళ్తాడు. ఇక సీతమ్మ వారి జాడ కోసరం అరణ్యం మొత్తం వెతుకుతారు శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు. కానీ అమ్మవారు దొరకరు. ఇదే సమయంలో ఈ వెతుకుతున్నటువంటి క్రమంలో హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి తారసపడతాడు. సీతమ్మ వారి జాడ కోసం హనుమంతుడు సముద్రాన్ని దాటి మరి లంకకు వెళ్ళి అమ్మవారికి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని ఇస్తాడు. ఈ యొక్క ఉంగరాన్ని సీతమ్మ వారికి ఇవ్వడం వల్ల ఇతను శ్రీరాముల వారు పంపించినటువంటి దూతగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉంగరాన్ని ఇచ్చి, అమ్మా నేను రాముల వారు పంపిస్తే వచ్చాను అని చెప్తాడు. హనుమంతుడు ఇక లంక నుంచి అరణ్యానికి వచ్చి రాముల వారికి విషయాన్ని చేరవేస్తాడు. నేను అమ్మవారిని చూశాను అని, లంకలో ఉన్నారని చెప్తాడు. ఇక రాముల వారు రావణాసురుడితో యుద్ధం చేయడం కొరకు సముద్ర మార్గాన వానర సేనతో బయలుదేరతాడు. వెళ్ళి లంకను ముట్టడించి రావణాసురుడిపై భీకర యుద్ధం చేస్తారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరిస్తే రాముడు కుంభకర్ణుని సంహరిస్తాడు. చివరికి ఎంత ప్రయత్నం చేసినా రావణాసురుడు చావడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రాణం ఒకరికి మాత్రమే తెలుసు, ఆయనే విభీషణుడు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి రావణుడి యొక్క తలను ఎన్నోసార్లు ఖండించినా కూడా అవి మళ్ళీ మళ్ళీ పెరుగుతూ వస్తుంటాయి. అప్పుడు విభీషణుడు ఒక రహస్యంగా శ్రీరామచంద్రమూర్తి చెవిలో చెబుతాడు, ప్రభు, రావణాసుడి యొక్క ప్రాణం అతని యొక్క నాభిలో ఉంది. తమరి యొక్క అస్త్రాన్ని గురి చూసి నాభికి సంధించండి, అప్పుడు రావణాసురుడి యొక్క ప్రాణం పోతుంది అని. ఇక శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుడి యొక్క నాభిని తాకే విధంగా అస్త్రాన్ని వదులుతాడు. ఆ యొక్క అస్త్రం సరి అయిన దిశలో వెళ్ళుటకు హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆ యొక్క అస్త్రాన్ని రావణాసుడి యొక్క నాభిలో వెళ్ళే విధంగా దిశను మారుస్తాడు. బ్రహ్మాస్త్రం యొక్క తాకిడికి రావణాసురుడు సంహరించబడతాడు.
జయా విజయులే రావణ కుంభకర్ణులు కాబట్టి వాళ్ళ యొక్క శాపం ఈ యొక్క రెండవ జన్మతో ముగిసిపోతుంది. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారు తిరిగి అయోధ్యకు తిరిగి వస్తారు. అక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఇక రామరాజ్యం కొనసాగుతుంది. అహంకారం కూడా నాశనం చేస్తుంది. దానికి ఉదాహరణే రావణాసుడు ఎంత జ్ఞానవంతుడో కానీ అంత అహంకారం ఉన్న వల్లనే నాశనం అయిపోయాడు. జీవితంలో మన వెంట మంచివాళ్ళు ఉంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శ్రీరామచంద్రమూర్తికి హనుమంతుడు సుగ్రీవుల్లాంటి పరిచయం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. మంచి నాయకుడుగా ఎలా ఉండాలో రామచంద్రమూర్తి యొక్క రాజుగా ఉన్నప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకే అది రామరాజ్యం అయ్యింది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.